హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ బాను. పిల్లలు మీకు తెలుగులో నీతి కథలు చెప్తున్నాను. అందులో నీతిని తెలుసుకొని మీ జీవితంలో పాటిస్తారని ఒక చిన్న కథని మీకు చెప్పబోతున్నాను. ఒక కుక్క, పిల్లి ఈ రెండు ఏ విధంగా శత్రువులుగా మారాయి అనేటువంటి దానికోసం ఒక చిన్న కథని మీకు చెప్పబోతున్నాను. చాలా కాలం క్రితం ఒక వృద్ధుడు ఒక పెద్ద భవనంలో తన పెంపుడు జంతువులైనటువంటి కుక్క, పిల్లులతో నివసించేటువంటి వాడు అనమాట. అతని దగ్గర ఒక మహిమ గల గొలుసు ఉండేది. ఆ గొలుసు మధ్యలో ఉన్న రత్నాన్ని తాకి ఏది కావాలని కోరుకుంటే అది వెంటనే వచ్చేది. అందుచేత ఆ వృద్ధునికి ఇంట్లో పనివారు లేకపోయినా గడిచిపోయేదనమాట. ఆయన ఇంటి పక్కనే నివసించేటువంటి రామయ్యకి ఈ వృద్ధుడు ఎవరి సహాయం లేకుండా పనులు ఎలా చేసుకుంటున్నాడో చూద్దాము అని ఆతృత కలిగిందనమాట. ఒకరోజు కిటికీలో నుంచి ఇంట్లోకి తొంగి చూశాడు. అక్కడ వృద్ధుడు తన మెడలో గొలుసుని తాకి అడగగానే ఇల్లంతా శుభ్రమైపోయింది. ఆ తర్వాత ఆహారం సిద్ధమైంది. అది చూసి వాడికి ఆ గొలుసు దొంగిలించాలని దురాశ కలిగింది ఆ వృద్ధుడికి. వృద్ధుడు ఆ గొలుసును రాత్రిపూట తీసి పక్కన పెట్టుకుని నిద్రపోయేవాడు. ఒకరోజు అదను చూసుకొని పక్కింటి వ్యక్తి దాన్ని దొంగిలించాడనమాట. అతను పారిపోతుండగా వృద్ధుడు చూశాడనమాట. తన పిల్లితో కుక్కతో ఆ గొలుసు తీసుకురమ్మని చెప్పాడనమాట. చెప్పేసరికి కుక్క, పిల్లి దొంగతనం చేసిన పక్కింటి వాటిని వెంబడించాయి. కుక్క అతని మీద ఎగిరి కింద పడేసింది. రామయ్య కుక్క తనను కరవకుండా గట్టిగా పట్టుకున్నాడు అనమాట. పిల్లి ఆ గొలుసును అతని మెడలో నుంచి లాగి యజమానికి దగ్గరకు పరిగెత్తుకుంటూ ఇచ్చిందనమాట. ఇచ్చేసరికి కుక్క తిరిగి ఇంటికి వెళ్ళేసరికి యజమాని పిల్లి మాత్రమే శ్రమపడి గొలుసు తెచ్చిందనుకుంది. దాన్ని మెచ్చుకున్నాడు అనమాట. దాంతో కుక్క శ్రమ కూడా ఉందని యజమానితో పిల్లి చెప్పలేదన్నమాట. అంటే నేనే తీసుకొని వచ్చాను అని చెప్పేసి పిల్లి చెప్పేసింది ఆ యజమానితో. ఆ రోజు నుంచి యజమాని పిల్లిని మరింత ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాడు అనమాట. అప్పటి నుంచి కుక్కకు పిల్లి మీద కోపం వచ్చింది. పిల్లి ఎప్పుడు ఒంటరిగా కనిపించినా కుక్క దాన్ని వెంటబడేదనమాట. అందుకే ఆనాటి నుంచి పిల్లి చేసినటువంటి మోసం తలుచుకొని పిల్లిని చూసినప్పుడల్లా కోపంగా దాన్ని తరుముకొస్తుందట కుక్క. పిల్లి భయపడి పారిపోతూనే ఉంటుందంట. సో ఇది వచ్చేసి ఒక చిన్న కథ. థ్యాంక్ యూ వెరీ మచ్.